లోని విజయనగరం జిల్లాకు చెందిన శృంగవరపు కోటకు పశ్చిమ దిశను ఎత్తైన కొండలలో ఉంది. ఈ ఎత్తైన కొండలనే తూర్పు కనుమలు అంటారు. ఈ గ్రామం విజయనగరానికి 35 కిలోమీటర్ల దూరంలో, శృంగవరపు కోటకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుంటే, ఉత్తరాంధ్రలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. ఆ తర్వాత ఇక్కడ శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవులు ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం